జానకి అంతా రెడీయా? తర్వాత అది కనిపించలేదు ఇది కనిపించలేదు అనుకో, రెడీ అండి. సరే సరే. రేయ్ ఏంట్రా ఇంకా అలా కూర్చున్నా? వాళ్ళు వచ్చేస్తారు. దానికి నన్నేం చేయమంటావు? అదేంటి అలా అంటావు? చేయాల్సిందంతా చేసి మమ్మల్ని కంగారు పెడతావనా? ఏరా ప్రకాష్, ఈ వ్యవహారం ఏదో వింతగా ఉంది ఏమిట్రా? మామూలుగా అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయిని చూడడానికి వెళ్తారు, అలా కాకుండా వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే ఏమిట్రా? దానికి నాన్నేం చేస్తారు తాతయ్య? వాళ్లే వస్తామన్నారు, వచ్చిన తర్వాత వాళ్ళని అడగండి. నువ్వేంట్రా నీ అబ్బాయికి సపోర్టా? ఎస్, ఎనీ ప్రాబ్లం? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం కాలనీ వాసులందరికీ నమస్కారం. అమ్మా రండి. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. రండి కూర్చోండి. రామ్మా ఇలా కూర్చో. ఆనవాయితీగా అబ్బాయి ఇంటి వాళ్లే అమ్మాయిని చూడడానికి వస్తారు. వీడేంట్రా ఇలా వచ్చేసాడని అనుకుంటున్నారా? అదేం లేదండి, మీరు మినిస్టర్ అయినా సింపుల్ గా మా ఇంటికి వచ్చారు, అది మాకెంతో సంతోషంగా ఉంది. రండి రండి. అందరికి నమస్కారం అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అక్కడ పెట్టి. ఇక మనం మాట్లాడాల్సినవి మాట్లాడుకుందామా? ఇందులో మాట్లాడడానికి ఏముంది, వెంటనే ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. తప్పకుండా. అంజలికి ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, అవి అయ్యాక చేస్తే బాగుంటుంది. దానికంటే ముందు నిశ్చితార్థమైన చేయొచ్చుగా. ఎందుకండి, దీన్నే నిశ్చితార్థం అనుకుందాం. పరీక్షలు అవ్వగానే ఒకేసారి పెళ్లి జరిపించేద్దాం. అది కరెక్టే. ఏమంటావు? ఈ పెళ్లి చూపులు సవ్యంగా జరిగితే మా కులదైవం గుడికి వస్తామని మొక్కుకున్నాం. మీరు వస్తే అందరం కలిసి వెళ్ళి రావచ్చు. మేమా? మాకు టైం ఎక్కడుందమ్మా? పోనీ వద్దన్నైనా పంపించండి. పెళ్లికి ముందు మీతో పంపడమా? అదంత బాగుండదమ్మా. ఏది బాగుండదు? ఇప్పుడు పెళ్లికి ముందు రిసెప్షన్ పెడుతున్నారు కదా, నాకు అభ్యంతరం లేదండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి మేము వెళ్ళరామా? సంతోషం. నమస్కారం అయ్యగారు. నన్ను ఎందుకు రమ్మన్నారటగా? ఏంటో చెప్పండి. నిన్నేమైనా గుళ్ళో గంట కొట్టడానికి రమ్మంటాను, లేపేయడానికి. నా ఫ్యూచర్ ప్లాన్ ని నాశనం చేయడానికి ఒకడు పథకం పన్నాడురా. ఏంటి మీరనేది? నా కూతుర్ని ఒకడు లవ్ చేస్తున్నాడు. తెలుసయ్య గారు. తెలిసి కూడా ఊరుకున్నావా? వాడు అక్కడే లేపేయదు. మీకు కావాల్సిన వదిలేస్తాను. వాడికి నాకు తేల్చుకోవాల్సిన ఓ పాత లెక్క ఉంది. ఇప్పుడు చెప్పారుగా, లేపేస్తాను. ఉండు, ఒక చిన్న కరెక్షన్. వాడిని వదిలేసి వాడి ఇంట్లో ఎవరైనా వేసే. అర్థం కాలేదే. రేయ్, వాడికి ఏదైనా అయితే నా మీద అనుమానం వస్తుంది. వాడింట్లో ఎవరైనా పోతే సాంప్రదాయం అది ఇదేని పెళ్లి ఓ ఏడాది వెనక్కి వెళ్తుంది. అది చాలు నాకు. సురేష్ చౌదరి, అక్రమాలన్నీ నువ్వే గుర్తుకు తీసుకున్నావా? మీ ఇష్టం అయ్యగారు. జరిగేది హత్యని తెలియకూడదు, యథార్థంగా ఉండాలి, యాక్సిడెంట్ లాగా. సార్, మీరు ఏ పని చేసినా వెరైటీగా చేస్తారు. సింహాద్రి, రేపు వాళ్ళ ఊరికి వెళ్తున్నారు, అక్కడే ముగించేయి. పాడుకున్నాయి కలిసి మెలిసి, అమ్మ ముద్దు మురిపాల తిప్పి తెలిసి. మాదేమో మంచి కుటుంబం, ఇలాగే సింధులు ఆనందం. మీరెట్ట నీళ్ళు నమిలితే తీరేనా బలాటం. చీకులు చింతలు కలదే సంసారం, అయినా కానీ అది కాదా మమతల మణిగారం. సంగీతాన జలపాతం తుళ్ళి ఆడగా, సొంత ఊరి బంధాలి చేరువాయగా, సంబరాల సంతోషం పొంగిపోయేగా.
మాటెరుగడు. తండ్రి పలికేటి మాట కొడుకు జవదాటడు. 100 కోట్ల జన దేశాన పేరు జాతి వేరు. మానవతకు మరు రూపులుగా మమత నిలిపినారు. 3 నదులొక్కటైన కుంభమేళగా ముప్పొద్దుల ఉల్లాసమే గంతులేయగా సాటి మనిషి ఎవరైనా సొంతోడిగా ఆడి పాడి ఊరంగా ఎంతో సందడిగా. మదన వీరుని మీసం నిరుపు ఎరగనిదిలే. బాలరాజాని గుర్రం ఎప్పటికీ కొర్రదే. మార్పులే కాలరారే యుగ యుగాల బంధం. ఓ నిప్పులోన కాలిపోయినరు కళలు చిందు స్వర్ణం. అందమైన గున్నమావి గూడు ఒకటి అందులోని గుబ్బలకేమి వెలితి. ఆడి పాడుకున్నాయి కలిసి మెలిసి. అందులోని గుబ్బలకేమి వెలితి. మాదేమో మంచు కుటుంబం హోయ్, ఇలాగే చిందు ఆనందం. నీరిక నీళ్ళు నమిలితే నీరే నా బలాటం. చీకులు చింతలు కలదే సంసారం అయినా గాని అదిగే కాదా మమతల మణిహారం. అందమైన గున్నమావి గూడు ఒకటి అందులోని గువ్వాలకేమి వెళితే. ఏంటి చిన్న యజమాని ఆలోచిస్తున్నారు? మొదలెట్టండి. రేవ్, ఆ మేకను అలా జరపకు, పులి చంపేస్తుంది. ఏమండి తాత యజమాని గారు, చిన్న యజమానికి మీరే చెప్పేస్తుంటే ఇంక మేము ఎలా గెలిచేది? ఆర్రా తాత యజమాని చిన్న యజమాని అయితే వీళ్ళ నానెవర్రా? ఆయన పెద్ద యజమాని. అమ్మ అమ్మ యజమాని. బామ్మ బామ్మ యజమాని. అయితే రానెవర్రా? చెల్లి యజమానా? కాదండి, పాప యజమాని. ఇప్పుడు చెప్ప- నేనెవర్ని? మీరు చుట్ట యజమాని. ఆ? ఇప్పుడు ఇరుక్కుంటావు చూడు. నువ్వెవరు? ఆ? నేను ఒట్టి యజమాని అండి. ఏంటి బాగున్నారా? వచ్చేసావా? ఎగేసుకుంటూ వచ్చాడు రొమాన్స్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మీ ఆడవాళ్ళు వచ్చారా? లేదు, రాలేదు. బెజవాడలో అబద్ధాలు చెప్పారు ఇంకా పోలే. అర్రెర్రే. ఏం బామ్మా ఆ తాతని చూసినప్పుడల్లా నువ్వు ఎందుకలా సిగ్గుపడతావు? ఆయనే కదా మా మేనమామ కొడుకు. అదే విషయం. పోండి. ఏంటి మేనమావ కొడుక? మరి నీగ్రోలా ఉన్నాడే, నిజంగా బామ్మ లక్కినే. ఆయన మావ కొడుకైతే మీరెలా బామ్మని పికప్ చేశారు? చిన్న యజమాని, ఆ కథ నాకు మాత్రమే తెలుసు. చెప్పు. ఆ కాలంలో పిల్లనివ్వడానికి పోటీలు పెట్టేవారు. మ్మ్. రాళ్ళు ఎత్తమన్నారు, ఆయన ఎత్తేసాడు. ఆ. గిత్తలు లొంగ తీసుకోమంటే ఆయన ఈజీగా లొంగ తీసుకున్నాడు. ఆ. మ్. ఆ తర్వాత పులిని ఎక్కమన్నారండి, ఆ. ఆయన వల్ల కాలేదు. ఇక మన తాత యజమాని గారు ఉన్నారే, ఈయన ఎక్కేశారండి. అది ఆ తర్వాత తాతయ్య అండి. బామ్మను పట్టేశారండి. పులిని ఎక్కారా? ఆ. ఎలా తాత? ఆ, ఇదిగో పట్టుకో. కానివ్వండి. ఇదేమిటి? పులి. ఓ, నిజమైన పులి కదనమాట. పులి జోదంలో పులిని ఎక్కి బామ్మని పికప్ చేశారు. అందరినీ మాయ చేసి బామ్మని పెళ్లి చేసుకున్నారన్నమాట. మాయాగే ఏం లేదు. మరి అతనిది కండబలం, నాది బుద్ధి బలం. ఆహాహాహా. రాణి ఆడింది చాలు, నిన్ను అమ్మ పిలుస్తోంది. నాకేం పిలిచినట్టు వినిపించలేదే. నేను చెప్తున్నాను కదా వెళ్ళు. అబద్ధం చెప్తున్నావు, అయినా వెళ్తున్నాను. అన్నయ్య, రేపు నువ్వు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి. కొట్టారంటే అన్నయ్యనే మర్యాద లేకుండా. ఇక మనం స్టార్ట్ చేద్దామా?
ఏయ్, రా. ఏయ్, ఎవరయ్యా నువ్వు పొలాల్లో వెనకలు పట్టేవాడినండి ఉన్న ఎలకలన్నింటినీ నువ్వు చంపేస్తే పావు రెండు చంపేయగలదు వెళ్ళి పని చూసుకో. ఆహా, సూపర్ పాట అండి. ఏమంటే చిన్న యజమాని ఆ పాటని నా సెలకు పంపిస్తారండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో ఈ గీత తెగ గొడవ చేస్తుందండి. కాయ కొట్టిద్దామని తీసుకెళ్తున్నాను. ముందు అక్కడికి వెళ్ళు, లేకపోతే నీ కాయ కొట్టిస్తాను. అయ్యో చిన్న యజమాని కోపం వచ్చినట్టుంది. రాకూడని టైంలో వచ్చినట్టున్నాం. రారా రాజా, మనం వెళ్దారా. కాయ కొట్టడం అంటే ఏంటి? అది వెళ్ళి కొట్టేవాడిని అడుగు. అంకుల్, ఆ. నాకు డౌట్. ఇదిగో అమ్మా, ఇది పట్టుకో. డబ్బులు ఇచ్చిన ఇలాంటివి దొరకవు. తాగి చూడు తేనెలా ఉంటాయి. అవును, కాయ కొట్టడం అంటే ఏంటి? ఆ. అమ్మ. ఏంటంకుల్ కొబ్బరి నీళ్లతో నోరు పుక్కిలిస్తున్నారు? ఆయన ఏం అడిగా పెట్టి మైకేల్ బోట్ లా పరిగెడుతున్నారు. కాయ కొట్టడం అంటే ఏంటి? ఓ కాయ కొట్టడమా? ఏదో ఉట్టి కొట్టుడు, చెట్టు కొట్టుడు, చిల కొట్టుడు లాగా ఇది ఒక కొట్టుడని మాత్రం తెలుస్తోంది. బట్ ఎవరు కొడుతున్నారు, ఎలా కొడుతున్నారు, చేత్తో కొడుతున్నారో కర్రతో కొడుతున్నారో నాకు తెలియదు. మొత్తానికి నీకు తెలీదు. ఇదిగో ఇది పట్టుకో. రైట్ యు ఆర్. ఇఫ్ యు నో ద ఆన్సర్ వెంటనే ప్లీజ్ SMS. పోరా.